స్టార్ట్ చేయండి. త్యాగల హ్మ్. ఓకే. అందరికీ ఓకే అమ్మా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నా పేరు నిర్మల. నేను మరాఠీ కుటుంబం నుంచి వచ్చినాను. మా తల్లిదండ్రులకు మేము 7 మంది సంతానము. నలుగురు ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు. అందులో నేను చివరి దానను. మా తల్లిదండ్రులు మా అక్క వాళ్ళు పెద్ద ఇద్దరు అక్కలకి 10థ్ క్లాస్ లోపే. ఇంకా వాళ్ళు 10థ్ క్లాస్ అయిపోలేదు. ఇద్దరు అక్కలకి ఒక సైడు అమ్మ సైడు, నాన్న సైడు వాళ్ళను సొంతం బంధువులనిచ్చి ఇద్దరు అక్కలకు వివాహం చేసినారు. పెద్దక్కకు ఇద్దరు పిల్లలు, చిన్నక్కకు ముగ్గురు పిల్లలు. అట్లా తెలిసి తెలియని వయసులోనే మేము చిన్నప్పుడు ఉన్నప్పుడే మా ఇద్దరు అక్కలకి వివాహం జరిగింది. మా పెద్ద బావ గారు వాళ్ళ చెల్లెలు వివాహ సందర్భంగా పత్రికలు పంచాలని వెళ్తూ మార్గమధ్యంలో యాక్సిడెంట్ అయి చనిపోతూ వచ్చినాడు మా పెద్ద బావ గారు. అట్లా మా పెద్ద బావ చనిపోవడం వల్ల మరి 5 నెలలలోపే మా అక్క గూడా మరి ఆయన లేని జీవితం నాకెందుకని చెప్పి తను కాల్చుకొని చనిపోతూ వచ్చింది మా పెద్దక్క. మా పెద్దక్క చనిపోయిన 3, 4 సంవత్సరాల్లోపు మా చిన్నక్క తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌ని బట్టి మరి ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్, మా పెద్దక్క చనిపోవడము, వాళ్ళిద్దరు చానా క్లోజ్‌గా ఉండేవాళ్ళు. సో, అట్లా మా పెద్దక్క చనిపోవడం ఆమె జీర్ణించుకోలేక తను గూడా సూసైడ్ చేసి చనిపోయింది. అంటే నా చిన్నతనంలోనే నేను ఇద్దరు అక్కలను పోగొట్టుకున్నాను. నేను ఈసీఎం స్కూల్‌లో మిషనరీ స్కూల్‌లో చదివినాను. అందరు నలుగురు పిల్లలకి మా నాన్న అదే స్కూల్‌లో చదివిచ్చినారు. మా మూడో అక్క, నేను గూడా స్కూల్‌లో చదువుతున్నాము. అప్పుడు అక్కడ అంతా మిషనరీస్ అంటే దేవుని గురించి ఎక్కువ చెప్పేవాళ్ళు. యేసుప్రభు గురించి, యేసుప్రభు పాటలు, యేసుప్రభు వాక్యము అంతా అక్కడ అలా ఉండేది. నేను వినేదాన్ని గానీ, ఏం పట్టించుకునేదాన్ని గాదు. నేను ఎంత భక్తిపరురాలినంటే, బాగా విగ్రహారాధన చేసేదాన్ని. బొట్టు పెట్టుకోంది, కుంకుమ పెట్టుకోంది బయటికి వెళ్ళేదాన్ని గాదు. అంత భక్తిగా ఉండేదాన్ని నేను. అట్లా ఎంత అదే గాక నేను చదువులో చానా మొద్దుని. మ్యాథ్స్, ఇంగ్లీష్ నాకు ఏమాత్రం వచ్చేది గాదు. ఒకరోజు ఒక టీచర్ మా మూడో అక్కతో అన్నాడు, "మీ చెల్లెలు ఏం సరిగ్గా చదవడం లేదు. చూడు కొంచెం చెప్పు తనకు" అని చెప్పినాడు. అది విన్న నాకు చానా బాధేసింది. కొంచెం గిల్టీ‌గా గూడా ఫీలయినాను. ఇక్కడ ఉన్న ఈసీఎం స్కూల్‌లో టీచర్స్ అందరూ క్రిస్టియన్స్ టీచర్స్. వాళ్ళు వాక్యం బాగా చెప్పేవాళ్ళు. అయితే దేవుని గురించి ఎక్కువ చెప్పేవాళ్ళు. యేసుప్రభు ఏదడిగినా ఇస్తాడు. ఆయన అద్భుత కార్యాలు చేసే దేవుడు. లోక రక్షకుడు. పాపుల్ని క్షమిస్తాడని ఇట్లా వాక్యం చెప్పేవాళ్ళు. అయితే నా మైండ్‌లో ఒకటి ఉండింది అంటే, యేసుప్రభు అడిగింది ఇస్తాడు. ఆయన అద్భుతాలు చేస్తాడు. సో, నేను గూడా ఎందుకు అడగకూడదు? నాకు గూడా సాయం చేస్తాడు గదా దేవుడని. అట్లా యేసుప్రభా నన్ను పాస్ చేయండి. నాకు మార్కులు రాని అని నేను అట్లా ఊరికే అట్లా అడిగేదాన్ని. ఇందులో ఎస్తేర్ ఫ్లారెన్ టీచర్ అని ఉండేదక్కడ. చాలా టీచర్స్ కూడా చాలా కేర్ తీసుకొని లంచ్ టైమ్‌లో, బ్రేక్ టైమ్‌లో మాలాంటి పిల్లల్ని దగ్గర తీసుకొని యేసుప్రభు గురించి, దేవుని విశేషాలు, మరి మిషనరీస్ గురించి నిజంగా వారి జీవితంలో జరిగే కథలన్నీ మాకు చెప్పేవాళ్ళనమాట. అలాగా నేను దేవుని గురించి తెలుసుకున్నాను. ఫ్లారెన్స్ టీచర్ ఎక్కువగా దగ్గర తీసుకొని దేవుని గురించి మరింతగా నాకెక్కువ విషయాలు చెప్పేది. అయితే ప్రభువును ఏ నేను జస్ట్ ఊరికే ఒక సహాయం ఒకటే అడిగేదాన్ని. దేవుడు నాకు సహాయం చేస్తాడు. నాకు పాస్ మార్కులొస్తాయి. పాస్ అయిపోతాననే తలంపు మాత్రమే ఉండింది. అట్లా నేను 10థ్, ఇంటరు, డిగ్రీ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ వచ్చినాను. దేవుని ప్రభుని బట్టి నేనైతే పాస్ అవుతూ వచ్చినాను. అయితే దేవుడుని నేను ఎరిగినాను గానీ, నిజంగా దేవుని మాత్రం నా రక్షకుడిగా అంగీకరించలేదనమాట. అట్లా 2000లో మా అక్క మూడో అక్క వివాహం జరిగింది.
నన్ను గూడా అడిగినారు వివాహం చేసుకోమని. అయితే నేను ఇట్లా ఇద్దరు అక్కలు చిన్నతనంలోనే పోగొట్టుకోవడం వల్ల నాకు మగవాళ్ళంటే ఒకలాంటి ఫీలింగ్ ఉండింది. వద్దు మ్యారేజే వద్దు. తల్లిదండ్రులను చూసుకుందాం అనేది ఉండింది. ప్లస్ దేవుడిని గూడా యేసుప్రభుని గూడా నేను ఎరిగినాను గాబట్టి ఒక కృతజ్ఞత భావం అనేది నాలో ఉండింది. సో, నేను వివాహం వద్దనుకున్నాను ఆ సమయంలో. 2001లో నేను ట్రైనింగ్ జేయడానికి డిజబిలిటీ అని మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ స్కూలు మా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు. ఆ పిల్లల్ని బట్టి నేను 2001లో ట్రైనింగ్‌కెళ్ళినాను సికింద్రాబాద్‌కి. అక్కడ ట్రైనింగ్ చేసి వచ్చినాను నేను. ఈ ఫ్లారెన్స్ టీచరు నన్ను ఏమాత్రం వదలకుండా లెటర్స్ ద్వారా, ఫోను ద్వారా మా ఇంటికి రావడము, దేవుని గురించి నాకు చెప్పేది. యేసు ప్రభువే నిజమైన దేవుడమ్మ. నమ్ముకోవాలి, విశ్వాసం ఉంచాలి. దేవుడు ఈ విధంగా గొప్ప కార్యాలు చేస్తాడు. ఇలా అని దేవుని గురించి చెప్పేది తను. యెరూషలేం మందిరం గూడా కర్నూల్‌లో యెరూషలేం మందిరం నాకు పరిచయం చేసిందక్కడ. "వెళ్ళుమ్మా నువ్వు, వాక్యం చెప్తారు, వాక్యం ఉంటుంది" అని. సో, నేను ఒక కృతజ్ఞతగా దేవుడు నాకు ఎంతగానో సహాయం చేసినాడు గదా! ప్రభువుని బట్టే నేను చదువుకోగలిగినాను. ఇంతవరకు నేను రాగలిగినాను గదా! అన్న ఆలోచనతో నేను యెరూషలేం మందిరానికి అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని. నాన్న కోపం పడేవాడు. తాగి రాత్రి పూట అరిచేవాడు. సో, నేను నాన్న వచ్చే లోపల మందిరానికి వెళ్లి రావడము, ఆ విధంగా చేసేదాన్ని. యేసుప్రభుని నేను పూర్తిగా అయితే నమ్మలేదు కానీ, ఒక కృతజ్ఞత వల్ల అప్పుడప్పుడు సండే, సండే వెళ్ళడం, రావడం, బైబిల్ చదవడం అట్లా చేసేదాన్ని. దేవుడు ఒకరోజు 2002లో డిసెంబర్ 22లో నేను మందిరానికి వెళ్లి కూర్చున్నాను. అక్కడ బ్రదరు మత్తయి సువార్త 17వ అధ్యాయంలో రూపాంతరం గురించి చెప్తున్నాడు వాక్యము. అప్పుడు డిసెంబర్ మాసంలో మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 1-8 వరకు రూపాంతరం గురించినటువంటి వాక్య భాగాలు ఆ బ్రదర్ చెప్తూ ఉన్నాడు. నేను వింటూ ఉన్నాను. ఆ వాక్యంలో ఏముందంటే రూపాంతరం చెందడం గురించి. మీరింకా రూపాంతరం చెందలేదా? ఎంతవరకు మీరు ఈ విధంగా ఉంటున్నారు? మీరు దేవుని గురించి వింటున్నారు వాక్యము. ప్రసంగాలు వింటున్నారు. ప్రసంగాలు వినడం గొప్ప కాదు. హ్మ్. మీరు దేవుణ్ణి ఎంతకాలం ఇంకా నమ్మకుండా ఉన్నారు. మీరు బటర్‌ఫ్లై‌గా మారరా? బటర్‌ఫ్లై సైకిల్ మీకు తెలుసా అది? ఎగ్ దశలో ఉంటుంది. లార్వాగా ఉంటుంది. ప్యూపాగా ఉంటుంది. తర్వాత బ్యూటిఫుల్ అందమైన ఒక బటర్‌ఫ్లై‌గా అవుతుంది. మరి ఆ విధంగా అవ్వాలని మీకు లేదా? మీరు ఇంకా ఎంతకాలం ఈ గుడ్డు దశలోనే ఉంటారని అన్న ఆ బ్రదర్ వాక్యం చెప్తుంటే, అది నిజంగా నాకే చెప్తున్నాడేమో! నిజంగానే గదా! ఇంతకాలం నేను దేవునితో ప్రభువా అది ప్రభా, ఇది ప్రభా, నన్ను పాస్ చేయి ప్రభా అని అడగడం. మా పెద్దన్నకి గూడా కొంచెం హెల్త్ బాగుండేది గాదు. మెంటల్లీ ఇల్‌గా తను కొంచెం సిక్ అయ్యేవాడు అప్పుడప్పుడు. నాన్న తాగి రావడము, ఇద్దరు అక్కలు పోగొట్టుకోవడం, ఇవన్నీ పరిస్థితుల నుంచి నేను అప్పుడప్పుడు ప్రభువుని ఏదడిగినా ఆయన నుంచి సహాయం కోరుకునేదాన్ని. అయితే ఇంతకాలమైంది దేవుడిని, ప్రభుని బట్టి నేనన్నీ కోరుకుంటున్నాను. కానీ ఏనాడు గూడా ప్రభు నాలో ఉన్నాడు. యేసు ప్రభువే నాకు చేస్తున్నాడు ఇదంతా అని ఎవరికీ ఏ రోజు నేను చెప్పుకోలేదు గదా! నిజమే గదా! ఊరికే కృతజ్ఞత కలిగి ఉన్నాను గానీ 10 మందికి ఆ కృతజ్ఞత దేవుడు నాకు ఈ సహాయం చేసినాడు అని ఏనాడు చెప్పుకోలేదు గదా! నిజమే కదా! చాలా ఏడ్చినాను. నిజంగా ఆ రోజు నాకు నిజమైనటువంటి మారు మనసు కలిగింది. ఎంతో కాలం నుంచి వాక్యం స్కూల్ ఏజ్, ఇంటర్, డిగ్రీ అన్ని సంవత్సరాలు నేను దేవుని గురించి విన్నాను గానీ, నిజమైన మార్పు నాలో లేదు కానీ 2002 డిసెంబర్ 22లో నాకు నిజంగా ఎంతో బాధేసింది. దేవుని గురించి నేనింక దాచుకోకూడదు. ఇంక బయటపడాలి. దేవుని నా జీవితంలో గొప్ప కార్యం చేస్తున్నాడని చెప్పాలి. నేను బాప్టిజం తీసుకోవాలి అనే నిర్ణయం తీసుకున్నాను. 2003 ఫిబ్రవరి 16న యెరూషలేం మందిరంలో బాప్తిజాలిస్తున్నారు. సో, నేను అప్పుడు యెరూషలేం మందిరానికి అరవిందం అంకులు, రోజా ఆంటీ దైవ సేవకులుగా ఉండినారు. వాళ్ళతో నేను అప్పుడప్పుడు పోతూ నాకు పరిచయం ఏర్పడింది ఆంటీతో. ఆంటీ మరి ఇట్లా విధంగా నేను బాప్టిజం తీసుకుంటాను. మరి ఎట్లా ఆంటీ అంటే, "సరే అమ్మ నువ్వు ప్రార్థన చేసుకో. క్లాసులు గూడా ఉంటాయి. క్లాసులకు వచ్చి
"నువ్వు బాప్టిజం తీసుకో" అన్నారు ఆంటీ. సరే ఆంటీ అన్నాను. నేను మరి ఆ రోజుల్లో నేను వెళ్ళలేకపోయినాను. మరి అదే మాసంలో మా అక్క కొడుకు నామకరణం ఉండడం వల్ల నేను ప్రొద్దుటూరుకెళ్ళిపోతూ వచ్చినాను. నేను క్లాసులకు గూడా అటెండ్ కాలేకపోయినాను. అయితే ఆంటీకి వెళ్ళే ముందు చెప్పినాను. ఆంటీ ఈ విధంగా ఫంక్షన్ ఉంది ఆంటీ మరి నేను వెళ్ళాలి ఎట్లా అంటే, "సరే నువ్వు పో కానీ ఆ టైం కల్లా వచ్చేసేయమ్మా" అన్నారు. సరే అని నేను వెళ్ళినాను. మరి ఆ ఫంక్షన్ చూసుకోముందే నేను ఇంక వెంటనే స్కూల్‌లో అప్పటికి నా డిగ్రీ అయిపోయి నేను ఆ ట్రైనింగ్ చేసిన దానికి అక్కడ నేను డిజబిలిటీ స్కూల్‌లో టీచర్‌గా పనిచేసేదాన్ని. స్కూల్‌లో ప్రోగ్రామ్ ఉందమ్మా నేను వెళ్ళాలి అని నేనొచ్చేసినాను. ఆదివారము బాప్టిజాలిస్తున్నారు. ఫిబ్రవరి 16వ తేదీ 2003లో. 15వ తేదీ కూర్చున్నాను. నాకేం అర్థం కాలేదు ప్రభా! ఒక్కసారిగా నేను బాప్టిజం తీసుకుంటే ఇంక నేను అందరికి ఓపెన్ అయిపోవాలి. బొట్టు తీసేయాలి. పూలు ఇవన్నీ ఏముండకూడదు. నేను అందరికీ చెప్పాలి. దేవుడు నా దేవుడు గొప్ప దేవుడు. యేసు ప్రభుని నమ్ముకున్నాను. రక్షింపబడినానని చెప్పుకోవాలి. మరి ఎలా ప్రభా? బాప్టిజం తీసుకోవాలనా వద్దా? ఏంటి ప్రభా? ఏ విధంగా చేయాలి? నేను తీసుకోవాలో లేదో మీరే నాకు చెప్పండి ప్రభా! అని నేను ప్రార్థన చేసి బైబిల్ తీసి చదివినప్పుడు దేవుడు అద్భుతంగా అపోస్తుల కార్యము 2వ అధ్యాయం ద్వారా నాతో మాట్లాడినాడు దేవుడు. మీరు పరిశుద్ధాత్మ ఇక్కడ పేతురు మాట్లాడిన సందర్భం అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 14వ వచనంలో ఇక్కడ పద్యం. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అపోస్తుల కార్యము 2:38 వచనంలో ఇది రాయబడింది. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. దేవుడు ఎంతో చక్కగా క్లియర్‌గా నాతో మాట్లాడినాడు. మీరు బాప్తిసం పొందుడి. ఈ వాగ్దానాన్ని చేతపట్టుకొని నేను ఉదయకాల సమయంలోనే 7, 8 కాకముందే యెరూషలేము మందిరానికి ఒక జత బట్టలు పెట్టుకున్నాను. మందిరానికెళ్ళినాను. అక్కడ నేను ఆంటీతో, "ఆంటీ నేను మరి వచ్చినాను." "అవును ఏం నిర్మలా నువ్వు ఇప్పుడొచ్చినావు? ఎట్లా మరి? ఏం చేయాలి ఆంటీ పరిస్థితులను బట్టి ఇట్లా రాలేకపోయినాను మరి" అని. సరే అని ఆంటీ ప్రార్థన చేసింది. నాకొక వాక్యం ఇచ్చింది. అంకుల్ ఇస్తాడు పో లోపల నేను మాట్లాడతా పొమ్మని నన్ను లోపలికి పంపించింది ఆంటీ. వాగ్దానం నాకు ద్వితీయోపదేశ కాండం 2:7 నా యొక్క బాప్తిజ వాగ్దానం. నీ దేవుడైన యెహోవా నీకు తోడే ఉన్నాడు. నీకేమీయు కాదని. ద్వితీయోపదేశ కాండం 2:7లో నాకు బాప్తిజ వాగ్దానం ఇచ్చి అంకుల్ నాకు బాప్తిజం ఇచ్చినాడు. ఒంటరి దాన్ని ఎవ్వరు లేక తల్లిదండ్రులు నాకు దగ్గర లేక ఒక జత బట్టలు తీసుకొని నేను ఒక్కదాన్ని పోయి ప్రభు ఒక్కడే నాకు తోడుగా ఉన్నాడని నేను బాప్టిజం తీసుకున్నాను. ఆ 2003 నుంచి ఇప్పటి వరకు ఏనాడు కూడా నేను బొట్టు పెట్టుకోవడం గాని, పూలు పెట్టుకోవడం ఏది కూడా నేను చేయలేదు. అప్పటి నుంచి నాకు శోధనలు స్టార్ట్ అయినాయి. బాప్టిజం ఏనాడైతే నేను తీసుకున్నానో అప్పటి నుంచి ఏమి ఈ పాప ఇట్లా అయిపోయింది. హ్మ్. మన దేవుళ్ళు లేరా? ఎందుకు ఈ పాప ఇట్లా బొట్టు తీసేయడం ఇదంతా అవసరమా? ఎందుకు ఈ పాప ఇట్లా చేసిందని బంధువులు అడగడం అందరూ నన్ను అడుగుతూ వచ్చినారు. నాన్న గూడా రాత్రి కూడా ఎక్కువగా తాగి నన్ను చాలా ఎలా మాటలంటే అలా అనేవాడు. అన్నీ ప్రభువుకి అప్పచెప్పుకున్నాను. దేవుడే సహాయం చేస్తాడని దేవుని మీదే ఆధారపడుతూ వచ్చినాను. అలా బాప్టిజం తీసుకున్న 2, 3 ఏండ్లకి మా చిన్నన్న చెడు సహవాసాల వల్ల మరి ఆయన చనిపోయినాడో, మరి ఎవరో చంపినారో తెలీదు గానీ, ఆయన గూడా చనిపోతూ వచ్చినాడు. సో, నా జీవితంలో ఇద్దరు అక్కల్ని పోగొట్టుకున్నాను. అన్నని పోగొట్టుకున్నాను నేను. అలాగ మరి బాప్టిజం తీసుకున్నాక నేను అలాగే ఉండిపోతూ వచ్చినాను ప్రభు కోసం. మరి ఎన్ని మరి శ్రమలు, వేదనలు, శోధనలొచ్చినా ఎట్లా వాళ్ళు మాకు హిందూస్ కాబట్టి ఫంక్షన్‌లు బాగా చేసేవాళ్ళు. పిలిచేవాళ్ళు. ఆ ప్రసాదాలు అవి ఇచ్చినప్పుడు నేను తీసుకోకపోవడం, వాళ్ళు వస్తుంటేనే దూరంగా వెళ్ళిపోవడం, బాత్రూమ్‌లోకెళ్ళి దాక్కొని ఏడ్చినటువంటి సందర్భాలున్నాయి. అయితే ఎప్పుడు టీచర్స్ నాతో మాట్లాడుతూ నాకు ఓదారుస్తుండేది. అంటే దేవుని వాక్యాలు ఎక్కువగా చెప్పేది. ప్రభు కోసం నిలబడాలి మనం. ప్రభు కోసం నిలబడితేనే మనకు బహుమానం ఒకరోజు అని. తను మరి వివాహం గూడా చూస్తూ వచ్చింది నాకు. సరే అమ్మా నువ్వు ప్రార్థన చేసుకో ప్రభు కోసం నిలబడు అని.
అయితే మా ఇంట్లో వాళ్ళకి అర్థమైపోయింది. పాప దేవుడిని నమ్మింది. ఇంకా వివాహం అంటూ చేసుకుంటే ఈ క్రిస్టియన్ మ్యారేజే చేసుకుంటది అని అనుకున్నారు. మరి నేను దేవుని కోసం నిలబడుతూ వచ్చినాను. మరి టీచర్ గూడా 2 సంబంధాలు తెచ్చింది. ప్రభువుని బట్టి అవి జరగలేదు. మరి ఒక సంబంధం వచ్చింది. అది గుణాబాయి అని యెరూషలేం మందిరంలో పెద్ద ఆంటీ. మరాఠీ సంబంధం. ఇంక మా వాళ్ళనుకున్నారు, అబ్బా! మరాఠీ సంబంధం గదా! ఈ పాపకు బాగుంటుందిలే అనుకున్నారు. మరి మరాఠీ సంబంధం వచ్చింది గదా! అని నేను గూడా అవును బానే ఉంటుంది గదా! అని అనుకున్నాను. మరి దేవుడు నేను అప్పుడు ఉపవాస ప్రార్థనలు ఎక్కువగా చేసేదాన్ని. ప్రభు పైనే ఆధారపడేదాన్ని. ఏదున్నా ప్రభువునడగాలి. నాకు బాప్టిజంలో దేవుడు వాగ్దానం ఇచ్చినాడు గదా! నువ్వు బాప్టిజం తీసుకోమని ఎంతో చక్కగా నాతో దేవుడు మాట్లాడినాడు. ఈ వివాహ విషయంలో గూడా దేవుడు మాట్లాడతాడని చెప్పి నేను నా డైలీ పొజిషన్ ద్వారా ప్రార్థన చేసుకొని వాక్యం చదువుతున్నప్పుడు యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో దేవుడు క్లియర్‌గా మాట్లాడుతూ వచ్చినాడు. ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించు. ఇదే మాట్లాడినాడు. అవును ప్రతి ఆత్మను మనం నమ్మకూడదు. అవి దేవుని సంబంధమైనవో కావో మనం చూసుకోవాలా అనిపించింది. యోహాను సువార్త 2వ పత్రికలో గూడా దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ఇక్కడ 10వ వచనంలో ఎవడైనను ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చిన యెడల వానిని నీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో పలకను వద్దు అని. దేవుడు ఎంతో క్లియర్‌గా నాతో మాట్లాడుతూ వచ్చినాడు. అయితే వాళ్ళు మరాఠీ క్యాస్ట్ అయినప్పటిని వాళ్ళు నాకు ఒక కండిషన్ పెట్టిండ్రి. బొట్టు పెట్టుకుంటే బాగుంటది. మా అందరు కోడళ్ళు పెట్టుకుంటారు. తను గూడా పెట్టుకుంటే బాగుంటదని చెప్పినారు. సో, ఆ ప్రభు కోసమే నేను బొట్టు తీసేసి దేవుని కోసం నిలబడినాను. మళ్ళీ ఎట్లా పెట్టుకుంటాను నేను? కన్‌ఫ్యూజన్‌లో ఉండి దేవుడిని నేను చాలా ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చక్కగా మాట్లాడుతూ వచ్చినాడు. ప్రతి ఆత్మను నమ్మొద్దు నువ్వు. అది దేవుని సంబంధమైందో కాదో పరీక్షించమన్నాడు. మరి ఎవడైనా నీ బోధన తేక వేరే బోధన తీసుకొనొస్తే వాడిని నమ్మొద్దు నువ్వు. శుభమని ఏమాత్రం చెప్పొద్దు అన్నాడు. సో, నేనది వద్దని చెప్పేసాను. అలాగ దేవుడు నన్ను మరి నడిపిస్తూ వచ్చినాడు. వాక్యపరంగా నేను బలపడుతూ వచ్చినాను. అప్పుడప్పుడు యెరూషలేం ఎప్పుడు వెళ్ళేదాన్ని గాదు. ఇంట్లో పరిస్థితులను బట్టి యెరూషలేం మందిరానికి అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని. ఏదైనా బైబిల్ మీటింగ్స్ అవి జరిగితే దాపెట్టుకొని వెళ్ళి అట్లా వచ్చేదాన్ని. అయితే టీచర్ అయితే ఒకరోజు నాకు చెప్పింది. "నువ్వు బాగా బలంగా ప్రార్థన చేసుకోమ్మా. దేవుడు తోడుగా ఎక్స్‌క్యూజ్ మీ ఉంటాడు." అమ్మ పాప. సిస్టర్ నిర్మల ఆ! కొంచెం వాల్యూమ్ పెంచుతారా మీరు? అస్సలు వినిపించట్లేదు. ఆహా! అస్సలు సరే. వినిపించట్లేదు కొంచెం. ఆ! సరే అండి. ఓకే అమ్మ సో, చెప్పండి. అట్లా ఆ! అట్లా దేవుని గురించి చెప్పినప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను. ఒక సంబంధం వచ్చింది అప్పుడే నాకు. సరే నేను ఈసారి ఏది అడగలేదు ప్రభువుని. ప్రభు వైపే చూస్తూ ప్రభువుని అడిగినాను. ప్రభా సంబంధం వచ్చింది మరి ఈ అబ్బాయి గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి ప్రభా. మీరు ఏదనుకుంటే నేను అదే ప్రొసీడ్ అయిపోతాను. అబ్బాయి గురించే మాట్లాడండి మీరు. ప్రభు అని నేను ప్రార్థన చేసి అడిగినప్పుడు దేవుడు ఎంతో అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో అపోస్తుల కార్యము 9వ అధ్యాయము ఈ 15వ వచనంలో దేవుడు అంటున్నాడు, "నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు అతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు." దేవుడు క్లియర్‌గా చెప్తూ వచ్చినాడు. అతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. అతన్ని నేను ఏర్పరచుకున్నాను అని. ఇదే వాక్యం అపోస్తుల కార్యమే కాకుండా మరి కీర్తన 91:14లో కూడా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. కీర్తన 91వ అధ్యాయము అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేనతన్ని తప్పించేదను. అతడు నా నామము నెరిగినవాడు గనక నేనతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను.
శ్రమలో నేను అతనికి తోడై ఉందును. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతని తృప్తిపరిచేదని ఈ రక్షణ అతనికి చూపించేదను. దేవుడు అతనికి నేను అడిగింది గూడా ప్రభా, అతని గురించి మీ ఉద్దేశ్యం ఏమై ఉంది ప్రభా అని అడిగినప్పుడు దేవుడు, అతన్ని నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడని అపోస్తుల కార్యంలోను కీర్తన 91లో అతన్ని నేను ప్రేమించుచున్నాను గనుక అతన్ని విడిపిస్తానని, అతనికి నా రక్షణ చూపిస్తానని దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. యెహోషువ 1వ అధ్యాయంలో గూడా దేవుడు ఒక కండిషన్ పెట్టినట్టుగా అనిపిచ్చింది. అయితే నువ్వు ఈ ధర్మశాస్త్రం నందు కుడికి గాని, ఎడమకు గాని తొలగిపోవద్దు, దిగులు పడొద్దు, జడియకు. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడని యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలో ద్వారా గూడా దేవుడు బలపరుస్తూ వచ్చినాడు. అయితే నేను చాలా ఏడ్చినాను ప్రభా! ఒకవేళ నేను ఈ అబ్బాయిని వివాహం చేసుకుంటే మరి మీరు నన్ను వదిలేస్తారా? మరి నా జీవితం ఏ విధంగా ఉంటుంది ప్రభా? మీరైతే అతనికి నా రక్షణ చూపిస్తానన్నాడు. అతన్ని నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నారన్నారు. ప్రభా! మరి తోడుగా ఉంటానన్నారు తండ్రి ప్రభా! ఎవరు విడిచిపెట్టినా, ఎవరు ఎన్ని అడ్డంకులు, ఇబ్బందులొచ్చినా నేనైతే మిమ్మల్ని విడిచిపెట్టను ప్రభా! మీరు నాకు కావాలి ప్రభువా అని యేసు ప్రభా ఒక్కసారి మాట్లాడండి ప్రభా అని మరొకసారి నేను ప్రభువుని అడిగినప్పుడు మత్తయి సువార్తలో చివరి వచనంలో ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నానని దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. మీతో ఉన్నాడని చెప్పినందుకు నాకు బాగా ధైర్యం వచ్చింది. అయితే దేవుని ఉద్దేశమే ఉంది వివాహం అని చెప్పి. నేను వివాహం చేసుకుంటూ వచ్చినాను. 2008 అక్టోబర్ 2వ మాసంన మా వివాహం జరుగుతూ వచ్చింది. ఆ విధంగా మరి దేవుడు తను రెడ్డిస్ ఫ్యామిలీ. ప్రభువుని ఎరిగినాడు. ప్రభువుని బట్టి మేము 9లో మరి నా వివాహం 8లో జరిగింది. వివాహం జరిగిన ఒక నెలకే మా నాన్న చనిపోతూ వచ్చినాడు. చూడండి అడుగడుగున ఒక స్కూల్ ఏజ్‌లో అక్కలు పోవడము, తర్వాత అన్న పోవడము, వివాహం తర్వాత మా నాన్న పోవడం. పరిస్థితులు ఒక ఆడపిల్లకి ఎట్లుంటాదో చూడండి. అది కూడా హిందూ ఫ్యామిలీస్ నుంచి వచ్చినాను నేను. ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు పడినాను. ప్రతీది నాకు ఒక్కొక్కటి జరుగుతూనే ఉన్నాయి. అసలు నాలాగా ఏ ఆడపిల్లకు జరగదనుకుంటాను నేను. ఎన్నో పరిస్థితుల నుండి నేనొచ్చినాను. అయితే దేవుడు అడుగు అడుగున నాకు వాక్యపరంగా బలపరుస్తూనే ఉన్నాడు. ఎంతగానో దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చినాడు. మరి 2009లో నాకు పాప పుట్టింది. అది కూడా వాగ్దానం ఇచ్చి దేవుడు ఈ సంవత్సరంలో మీకిది మొదటి నెల అని నిర్గమాకాండం 12వ అధ్యాయంలో దేవుడు నేను కన్సీవ్ కాకముందే దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. ఇది సంవత్సరంలో ఇది మొదటి నెల అని ఎంతో చక్కగా దేవుడు మాట్లాడినాడు ఆ విషయంలో గూడా. నాకు పాప పుట్టింది. పాప 2009 డిసెంబర్ 30లో పుట్టింది ఆ పాప. 31 వాగ్దానం తీసుకున్నాం మేము. ఆ వాగ్దానం గూడా యెషయా గ్రంథము 66వ అధ్యాయంలో మీరు జనముల ఐశ్వర్యము పొందెదరు అని పాపకు వాగ్దానం ఇచ్చినాడు దేవుడు. అక్కడ ఆమె ఆడింపబడుతుందని, మోకాళ్ళ మీద వెళ్తుందని యెషయా గ్రంథము 66వ అధ్యాయంలో దేవుడు ఎంత చక్కగానో రాయించబడినాడు. అంటే ఒక ఆడపిల్ల పుట్టినప్పుడు ఆమె అని దేవుడు అక్కడ స్పష్టంగా రాయిస్తూ వచ్చినాడు. ఎంత కనికరం గల దేవుడు. ప్రతి వారి గురించి వాక్యంలో రాయబడుతుంది. ఒక డిసెంబర్ 30 తేదీ పుట్టింది ఆ పాప. 31 వాగ్దానం చూడండి దేవుడు. ప్రతి వారి చిన్న పిల్లలు, ముసలోళ్ళు, యవ్వనస్తుల గురించి ప్రతి వారి గురించి వాక్యం అనేది బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వస్తుంది. అది నిజంగా మా ఆయన గూడా చానా సర్ప్రైజ్ అయినాడు. దేవుడు నిజంగా ఎంత గొప్ప దేవుడు. యేసుప్రభు ప్రతి వారి గురించి ఆలోచించి రాయిస్తాడు గదా! వాక్యము అని. ఎంతగానో సంతోషపడ్డాము. మరి 2011లో నాకు బా బాబు పుట్టినాడు. బాబు పుట్టక ముందే లూకా సువార్త నేను 6 నెలల గర్భవతి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ప్రార్థన చేసుకున్నాను. ప్రభా! అడక్క ముందే నాకు పాపనిచ్చినావు. మరి ఇప్పుడు నేను అడుగుతున్నాను ప్రభా! నాకు కుమారుడిని అనుగ్రహించండి ప్రభా! మీ చిత్తమైతే నాకు కుమారుని అనుగ్రహించమని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు
లూకాసు వార్త 1వ అధ్యాయంలో దేవుడు ఎలిజబెతు, జకర్యా విషయంలో మాట్లాడతాడు చూడండి. నీ ప్రార్థన వినబడినది. నీ దాసుడైన ఎలిజబెతు నీకు కుమారుడు కనెను. అతనికి యోహాను అను పేరు పెట్టుదువు అని. లూకాసు వార్త 1వ అధ్యాయం ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. నేను 6 నెలల ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడినాడు. దేవుడు మాట్లాడిన విధంగా నాకు కుమారుడు పుడుతూ వచ్చినాడు. గొప్ప కార్యం. దేవుడు ప్రతి క్షణం వాగ్దానం ఇచ్చి నా జీవితంలో నెరవేరుస్తూ వచ్చినాడు. అన్ని విషయాలలో ఎన్నో నేను శోధనలైతే ఎదుర్కొన్నాను. అందరినీ పోగొట్టుకున్నాను. కానీ నేను అనుకున్నాను మరి ఇద్దరు అక్కలు అలా పోవడం మగవాళ్ళే అసలు ఇట్లా ఉంటారు. ఇట్లా వద్దు, వివాహమే వద్దనుకున్నాను. కానీ నా జీవితంలో వివాహం జరగడం, పిల్లలు, మరి దేవుడు ఆయనను గూడా మరి నేను నా భర్త ఇంత మందిరంలో కసులు కొట్టి బాత్రూమ్‌లో కడిగితే చాలనుకున్నాను. కానీ ఈరోజు మరి ఆయన వాక్యం బోధిస్తాడు, వాక్యం చెప్తాడు, పాటలు పాడతాడు. మందిరంలో అన్ని పనులు చేస్తాడు. డ్రైవర్ డ్రైవర్ పని చేస్తాడు. ఆయనకు వంట పని గూడా వచ్చు. అందరూ ఈ యెరూషలేం బ్రాంచ్ వాళ్ళందరికీ కర్నూల్‌లో అంటారు. ఈజ్ ఏ మల్టీ టాలెంట్, మల్టీ వర్క్ ఉంది గదా! ఆయనకి అని అంటూ ఉంటారు. అంటే గొప్ప చెప్పుకోవడం కాదు గానీ, దేవుని కృప చూడండి ఎట్లా ఉందో. దేవుడు ఎంతో గొప్ప దేవుడు. మరాఠీ కుటుంబంలో నుంచి వచ్చిన దానని నేను. అక్కడి నుంచి దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించి రక్షించుకున్నాడు. వెతికి రక్షించుకున్నాడు. ఏర్పాటు చేసుకున్నాడు నన్ను. నేను, నా భర్త అన్ని మందిర పనులన్నీ మేము వాడబడుతూ ఉన్నాము. నేను సండే స్కూల్ టీచర్‌గా తీసుకుంటున్నాను. వీబీఎస్ కార్యక్రమంలో వీబీఎస్‌లో గూడా నేను పాలు పొందుతూ వస్తున్నాను. అయితే ఇంకా నాకు చాలా భయస్తురాలు. ఇందాక ఆంటీ చెప్పింది, "అమ్మ నీ వాయిసే రాలేదు" అని. భయం హ్మ్. నాకు. అసలు వాక్యంతో దేవుడు మాట్లాడతాడు. అన్నీ చేస్తాడు. ఎన్నో గొప్ప కార్యాలు, అద్భుతాలు చూస్తున్నాను నేను. కానీ ఇంకా భయం దేవుని గురించి చెప్పాలన్నా, వాక్యం చెప్పాలన్నా. ఏదన్నా వాక్యం చెప్పమంటే అయిపోయింది. ఆ రోజంతా నాకు నిద్ర పట్టదు. ఎంతో భయపడతాను. అవన్నీ నేను ఈ సంవత్సరం నిజంగా అనుకున్నాను, దేవా! నువ్వు నా జీవితంలో ఒకటి ఒకటి చేస్తూ పోతున్నావు. ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంకా ఈ భయం ఎందుకు ప్రభా! నీకోసం నిలబడాలి. ఇంకా నేను ఎన్నో కార్యాలు చేయాలి ప్రభా! అని అనుకుంటూ ఉన్నా. మరి టీచర్ కూడా చాలా సార్లు ఈ విధంగా జూమ్ ఉంటదమ్మా, సాక్ష్యం చెప్పమ్మా అంటే ఏదో ఒకటి కారణం చెప్పి ఈరోజు కాదులే, రేపు కాదులే అనుకుంటూ ఉండేదాన్ని. మరి నేను బీఎడ్ మరి ఎంఎస్‌సి సైకాలజీ కూడా చదువుతున్నాను ఇప్పుడు నేను. ఏదో ఒకటి ప్రాక్టీస్ ఉంది, ఎగ్జామ్స్ ఉన్నాయి, అవి ఉన్నాయని దాటేసేదాన్ని నేను. అయితే దేవుడు నాకు ఈరోజు అవకాశం ఇచ్చినాడు. మీతో పంచుకోవాలని నా సాక్ష్యం. దేవుడు ఎంతో గొప్ప దేవుడు. నిజంగా ఎలాంటి వారినైనా రక్షిస్తాడు. ఆయన ఏర్పాటులో ఉన్న వాళ్ళని ఆయన ఎట్టి పరిస్థితిలోనూ విడిచిపెట్టడు. ఎన్నో శోధనలొచ్చినప్పటిని అన్నిట్లోనూ దేవుడు నిలబెట్టిస్తాడు. అసలు నా జీవితం నాకే ఎంతో విచిత్రమైతా ఉంది. నేనిట్లా ఉన్నానా అని. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు. ఇంకా ఎన్నో కార్యాలు చేయాలి. ఇట్లాంటి ప్రేయర్ మీటింగ్‌లు, ఇట్లా సాక్ష్య మీటింగ్‌లుంటాయని నాకు తెలీదసలు. ఎంత టెక్నాలజీ వచ్చింది చూడండి. ఇట్లాంటి పరిస్థితిలో గూడా దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు. ఎంతో వాక్యం నలుమూలలా వ్యాపిస్తా ఉంది. టెక్నాలజీ యూజ్ చేసి. నాలాగా ఎంతమంది హిందూస్ కొంతమంది నమ్ముకొని గూడా దేవుణ్ణి ఇంకా బయటపడలేకపోతున్నారు. నేను వాళ్ళ దగ్గర గూడా వెళ్ళాలి, వాక్యం చెప్పాలి, నా సాక్ష్యం పంచుకోవాలని నాకు కూడా ఆశ ఉంది. కనీసం ఒక్క ఆత్మనైనా నేను దేవుని యొద్దకు నడిపించాలి. మరి నా మా పాప ఇప్పుడు 10వ తరగతి చదువుతుంది. ఆ పాప కోసం ప్రార్థన చేయండి. మా బాబు 8థ్ క్లాస్ చదువుతున్నాడు. ఆ బాబు కోసం ప్రార్థన చేయండి. ఇద్దరు పిల్లలు రక్షణ పొందాలి. మా ఇంట్లో నేను, వా మా ఆయన వాళ్ళ ఇంట్లో ఆయన రక్షణ పొందినాం. మేమిద్దరమే రక్షింపబడిన వాళ్ళం. మరెవ్వరూ రక్షింపబడలేదు. మా నాన్న చనిపోయినప్పటి నుంచి మా అమ్మ నా దగ్గరే ఉండింది. 2009 నుంచి నా దగ్గర ఉండింది అమ్మ. 5, 6 సంవత్సరాలు నాతో ఎంతో బాగా ఉండింది. రీసెంట్‌గా
25వ సంవత్సరం జనవరి 19వ తేదీ మా అమ్మ ప్రభు మహిమలోకి పిలుచుకుబడింది. ఆమె నా దగ్గర ఉండడం వల్ల ఆమె ప్రభువుని నమ్మింది. ఆమె బాప్టిజం తీసుకుంది. మా అమ్మ ఒక్కతి రక్షింపబడిన వ్యక్తి. చాలా లాంగ్ మా అమ్మ నాతో జర్నీ చేసింది. నాతో ఉండింది. మా అమ్మ నా ప్రభువుని ఎరిగింది. తను బాప్టిజం తీసుకుంది. జనవరి 19వ తేదీ తను ఈ లోకాన్ని వదిలిపెట్టిపోయింది. ఇంకా అన్న వాళ్ళున్నారు. అక్క ఉంది. వీళ్ళెవ్వరు రక్షణ పొందలేదు. మా అత్త, మా బావ వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు రక్షణ పొందలేదు. చిన్నతనం నుంచి అక్కల్ని, అన్నల్ని, చివరికి నాన్నను కూడా పోగొట్టుకున్నాను. ఇప్పుడు అమ్మను కూడా పోగొట్టుకున్నాను. అయితే దేవుని కోసం నిలబడాలి. దేవుడే మనకు గొప్ప దేవుడు, మహిమగల దేవుడు. ఆయన ఏది చేసినా మేలుకే చేస్తాడు. అదే ఉద్దేశంతో ఎన్ని అవాంతరాలన్నా రాని, ఎన్ని శ్రమలన్నా రాని, ప్రభు కోసమే నిలబడాలని తీర్మానించుకున్నాను. నేను, నా కుటుంబం ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలి. నా పిల్లలు కూడా రక్షణ పొందాలన్నది నా ఆశ. మరాఠీ కుటుంబం ఇలాంటి ఎంతో మంది ఉన్నారు. దేవుని ఎరుగని వాళ్ళే ఎక్కువున్నారు మా కుటుంబంలో. అయినా పర్వాలేదు. దేవుని కోసం నిలబడాలని తీర్మానించుకున్నాను. మా కోసం ప్రార్థించండి. మా పిల్లల్ని కాదు, మా బంధువులు అందరూ కూడా రక్షణ పొందాలి. మీరందరూ మా కోసం ప్రార్థించమని వేడుకుంటున్నాను నేను. వాళ్ళందరూ కూడా రక్షణ పొందాలన్నది మా కోరిక. మా పిల్లలు రక్షణలోకి రావాలి. ప్రభు కోసం నిలబడాలి. ఎన్ని శ్రమలు, నిందలు, బాధలు ఎన్ని ఉన్నప్పటికీ పర్వాలేదు. దేవుని కోసం నిలబడాలి. దేవునిలో ఉండాలి. దేవునిలోనే చనిపోవాలి. ఇదే నా తీర్మానం. సో మీకు చాలా థాంక్స్. వందనాలు ఆంటీ, అవకాశం ఇచ్చినారు. ఓకే అమ్మా. చాలా ప్రైజ్ అంటే లార్డ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అంటే ఇప్పుడు మీరు అసలు మరాఠీ ఎలా మరాఠీ కుటుంబం ఎట్లయింది మీది? కొన్ని డౌట్స్ కొంచెం అన్ని ఆ! క్లియర్ చేసుకోండి. ఆంటీ, మా నాన్న వాళ్ళందరూ ఇక్కడికే వచ్చి స్థిరపడినారు. సో ఎక్కడ? అట్లా కర్నూలులో ఆంటీ. మాది సిరివెల్ల ఉండింది సొంతూరు. ఉమ్. అక్కడి నుంచి ఇక్కడికి మరాఠీ వచ్చినాం. మరాఠీ ఫ్యామిలీ అన్నావు కదా, ఎలా వచ్చారు మరాఠీ ఫ్యామిలీ నుంచి అంటున్నాను. అవునండి. మా బంధువులు అందరూ కూడా మరాఠీసే అన్నమాట. తెలీదు మళ్ళీ ఎక్కడి అచ్చా, నుంచి ఓకే. మీరు తెలుగు ఇక్కడికొచ్చినాం. ఎట్లా అంటే ఇక్కడే ఉన్నారు. మీకు తెలిసిన దగ్గర నుంచి మీరు కర్నూలులోనే ఉన్నారు. తెలుగు అవునా? పిల్లలుగానే ఉన్నారు. ఓకే, అవునండి. ఓకే. ఆ! లాంగ్వేజ్ అయితే మరాఠీనే మాట్లాడతాం ఇంట్లో. ఆహా, ఇప్పుడు కూడా. అవునండి. మా పిల్లలిద్దరు గూడా మాట్లాడతాడు. ఇప్పుడు మా ఆయన గూడా మాట్లాడతాడు మరాఠీ. ఆ, అంటే, అంటే అమ్మ నా దగ్గర ఉండింది గదా ఆంటీ. ఆ, అమ్మ అట్లా పిల్లలకి నేర్పించింది. మ్మ్. చిన్న స్కూల్‌కెళ్ళేదాన్ని మరి, విడిచిపెట్టి. అప్పటినుంచి చిన్న పిల్లలు 3 మంత్స్ బేబీ నుంచి నేను వదిలిపెట్టి స్కూల్‌కెళ్ళేదాన్ని. డిజబిలిటీ స్కూల్‌లో పనిచేస్తాను ఆంటీ నేను. ఇప్పుడు మెంటల్లీ చేస్తున్నావు అమ్మా. హ్యాండిక్యాప్డ్. మరి ఎంఎస్సీ సైకాలజీ అయిపోయింది కదండి, ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు